దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనలు 145వ కీర్తన 19వ చరణం. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ చరణంలో చూస్తే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. 145వ కీర్తన 16వ చరణం కూడా చూస్తే, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. చాలాసార్లు కుటుంబాల్లో ఎన్నో అవస్థతలు కరిగి సొంత ఇల్లు కావాలని, అలాగే మంచి ఉద్యోగం కావాలని, మగపిల్లలు కావాలని ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు కదా. ఎవరైతే భగవంతుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, పూర్ణ హృదయముతో ఆయనను సేవిస్తారో, వారి కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు. మీరు తలపెట్టిన ప్రతి పని, మీరు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన దేవుడు సఫలపరిచి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. తన యందు భయభక్తులు గలవారి కోరికను నెరవేర్చే దేవుడవు నీవే. మీ యందు భయముతో కూడిన భక్తి మేము కలిగి, మేము ఏది అడిగినా సమస్తమును మీరు అనుగ్రహించేవారు. మీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని, వారు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన, వారు తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా మీరు జరిగించండి. వారికి కావలసినటువంటి సహాయమును మెండుగా మీరు కలుగ చేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వ్యాపారాలలో ఉన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఆలోచన సఫలపరిచి సమస్తమును ఆశీర్వాదకరంగా వారి జీవితాల్లో మీరు ఉంచండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.